ఇంద్రియాణి పరాణ్య హురింద్రియేభ్యః పరం మనః మనసస్తు పరా బుద్ధిర్యో బుద్ధేః పరతస్తు సహా. ఇంద్రియములు చాలా గొప్పవి. ఇంద్రియముల కంటే మనస్సు గొప్పది. మనస్సు కంటే బుద్ధి గొప్పది. బుద్ధి కంటే గొప్పవాడెవడు, అతడే ఆత్మ అని పెద్దలు చెప్పెను. ఇంద్రియాలను మొదట నిగ్రహించవలనని కిందటి శ్లోకంలోనే చెప్పెను. అయితే వాటిని ఏ విధంగా నిగ్రహించాలో ఆ పద్ధతిని 2 శ్లోకాలలో తెలుపుచున్నారు. ఒక వస్తువును నిగ్రహించాలంటే దానికంటే పై స్థానంలో ఉంటేనే సాధ్యపడుతుంది. కాబట్టి ఇంద్రియాలను జయించాలంటే వాటికంటే శక్తివంతమైన స్థితిని జీవుడు పొందవలెను. శరీరము రథం వంటిది. అది ఒక కదలలేని పదార్థము. ఇంద్రియాలు గుర్రముల వంటివి. అవి కొంత చైతన్యవంతములు. కాబట్టి శరీరం కంటే ఇంద్రియాలు గొప్పవి. అలాగే ఇంద్రియాల కంటే మనస్సు, మనస్సు కంటే బుద్ధి, బుద్ధి కంటే ఆత్మ గొప్పవి. ఒకదానికంటే మరొకటి ఎక్కువ చైతన్యవంతములు, శక్తివంతములై ఉన్నవి. అంతేకాకుండా ఒకదానికంటే మరొకటి పై స్థానంలోనే ఉన్నవి. అన్నింటికంటే ఆత్మ పై స్థానంలోనే ఉంది. ఆత్మకు దగ్గరగా ఉన్నందువల్ల ఆ బుద్ధ్యాదులు చైతన్యవంతంగా కనపడుచున్నవి. ఆ బుద్ధ్యాది సమస్త పదార్థములు మాయకు లోబడి ప్రవర్తించుచున్నవి. అవి కనబడుతున్నవి. ఆత్మ ఒక్కటే కనపడకుండా చైతన్యవంతంగా శరీరంలోనే ఉన్నది. కాబట్టి జీవుడు తన దృష్టిని ఎప్పుడూ ఆత్మపైనే నిలిపిన మిగిలిన ఇంద్రియాలన్నింటినీ సులభంగా నిగ్రహించవచ్చును. ప్రతి ఒక్కరూ ఇంద్రియాదుల యందు నివసించుట తగదు. ఆత్మను చేరి అక్కడే నివాసమును ఏర్పరచుకొనవలెను. అప్పుడే ఇంద్రియ నిగ్రహం తప్పకుండా కలుగుతుంది. ఇంకా అనవసరపు విషయాలను పట్టించుకోకుండా ఉంటారు.